Hi, I am Dr. Balraj Naidu, robotic orthopedic surgeon at Onus Robotic Hospitals, Hyderabad. సో చాలామంది పేషెంట్స్ మా దగ్గరికి హీల్ పెయిన్ అని వస్తుంటారు, ప్లాంటర్ ఫేషియటిస్. సో టుడే వీ విల్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ వాట్ ఈస్ దిస్. సో యూజువల్గా ప్లాంటర్ ఫేషియటిస్ అంటే ఇక్కడ ఎస్పెషల్లీ క్యాల్కేనియం నుంచి ఒక ఫేషియా అనేది మనకు ఫుట్ వరకు ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇది ఇరిటేట్ అవుతే ప్లాంటర్ ఫేషియటిస్ అంటారు. సో దీనికి రావడానికి గల మెయిన్ కారణాలు ఏంటంటే ఎస్పెషల్లీ ఫస్ట్ రీజన్ ఈజ్ ఓవర్ వెయిట్, ఎక్కువ వెయిట్. సో హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 ఈజ్ ద ఐడియల్ వెయిట్. ఒక మనిషి ఒక 178 సెంటీమీటర్స్ ఉన్నాయంటే 78 కేజీస్ ఉండాలి. సో 78 దాటిన తర్వాత ఈచ్ కేజీ లోడ్ ఇస్ కోల్డ్ అరౌండ్ 5 కేజీస్ లోడ్ ఎక్కువ పడుతుంది. సో ఇటువంటి పేషెంట్స్కి ఏమవుతుందంటే బాడీ హింట్ ఇస్తుంది. మీరు ఈ మోడల్లో చూసినట్లయితే వేరియస్ డిస్క్స్ ఉన్నాయి మనకు. యాంకిల్ డిస్క్, ఇది రిట్రోకాల్కినియల్ బర్సా అంటారు, ఇది హీల్ బర్సా అంటారు. ఇవేమవుతుందంటే ఎస్పెషల్లీ వెయిట్ పెరిగినప్పుడు, D3 తగ్గినప్పుడు ఎస్పెషల్లీ ఇట్ స్టార్ట్స్ హర్టింగ్. అండ్ వన్ ఆఫ్ ద నెంబర్ 1 రీజన్ ఈజ్ వెయిట్. మీకు హీల్ పెయిన్ వస్తుంది, ఎర్లీ మార్నింగ్ మంచం దిగి నడవడానికి కష్టం అవుతుందంటే ఫస్ట్ వెయిట్ చెక్ చేసుకోవాలి. వెయిట్ షుడ్ బి ఐడియల్ విత్ అకార్డింగ్ టు యువర్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100. రెండోది ఎక్సర్సైజ్ కాకుండా ఎక్కువ స్ట్రెస్ చేస్తుంటారు, ఎస్పెషల్లీ హీల్ రన్నింగ్ చేస్తుంటారు. సో ఎప్పుడైనా రన్నింగ్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా కంప్లీట్ ఫుల్ మన టోస్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ హీల్ కూడా టచ్ చేయాలి. అలా కాకుండా కొందరు ఇంప్రాపర్ వెయిట్ చేస్తుంటారు, ఐదర్ టోస్ మీద కానీ హీల్స్ మీద కానీ. రెండోది కొందరికి ఫ్లాట్ ఫుట్ ఉంటుంది, ఇటువంటి పేషెంట్లు కూడా ప్లాంటర్ ఫేషియటిస్ వస్తుంది. ఇంప్రాపర్ ఫుట్ వేర్ వేస్తుంటారు, అంటే హై హీల్ ఫుట్ కానీ ఫ్లాట్ ఫుట్ కానీ వేస్తుంటారు, వాళ్ళకు వస్తుంది. ఎస్పెషల్లీ కొందరు క్రానిక్ హెచ్లీస్ టెండన్ ప్రాబ్లం ఉంటుంది, అంటే వాళ్ళకి హెచ్లీస్ టెండనైటిస్ అంటారు. అంటే దాన్ని హెచ్లీస్ టెండనైటిస్ అనేది హీల్ బోన్కి ఇన్సర్ట్ అవుతుంది, అటువంటిది కాకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఇంకోటి ప్రొలాంగ్డ్ స్టాండింగ్ అలాంగ్ విత్ ఓవర్ వెయిట్ ఉన్నది ఈ ప్లాంటర్ ఫేషియటిస్ కామన్గా వీళ్ళు మెయిన్గా రిస్క్ ఉంటుంది. అండ్ ఫస్ట్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ వి చెక్ ఇట్. ఫస్ట్ ఇది ఎర్లీ మార్నింగ్ మిజరీ అంట. ఎర్లీ మార్నింగ్ మిజరీ అంటే మార్నింగ్ లేవగానే 2-3 అడుగులు వేద్దామంటే మంచం దిగి వేయడం అనే ఈ ఎర్లీ మార్నింగ్ పెయిన్ ఉంటుంది. రెండోది ఒక కొంత దూరం నడిచిన తర్వాత రెస్ట్ పెయిన్ కూడా ఉంటుంది వీళ్ళకి. మూడోది పెయిన్ దట్ ఈజెస్ విత్ యాక్టివిటీ, అంటే కొంతసేపు నడిచిన తర్వాత అలవాటు అయిపోతుంది పెయిన్. అండ్ హీల్ ఆర్ ఆర్చ్ పెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది. వాళ్ళు రాత్రికి నొక్కండి అని వాళ్ళ మదర్ని కానీ వాళ్ళ వైఫ్ని కానీ వాళ్ళ కూతుర్ని కానీ రిక్వెస్ట్ చేస్తుంటారు. అండ్ ఇట్ జనరేట్స్ లాట్ ఆఫ్ స్టిఫ్నెస్ అండ్ టెండర్నెస్ ఆల్ అలాంగ్ ద. హౌ డూ వి డయాగ్నోసిస్? వీ కెన్ టేక్ ఎక్స్రే, వీ కెన్ టేక్ అల్ట్రాసౌండ్, వీ కెన్ టేక్ అన్ MRI. సో ఎక్స్రే చేస్తే ఎస్పెషల్లీ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఈ హీల్ స్పర్ అనేది కనపడుతూ ఉంటుంది. సో హీల్ స్పర్ అనేది ఇక్కడ చిన్న డిస్క్ ఉంటుంది, ఇంతకుముందు చెప్పాను బర్సాల, అప్పుడు బర్సా పెయిన్ జనరేట్ చేసి మనకు సివియర్ పెయిన్ వస్తుంది. Then what are the treatment options? So best is exercises. So you can do lot of stretching exercises which will strengthen the gastrocnemius muscle, calf muscles, plantar muscles, and immediate గా మనకు 5 to 10 days లో రిలీఫ్ వస్తుంది. అండ్ ఫుట్వేర్ కూడా ప్రాపర్ ఫుట్వేర్, మైక్రోసెల్లార్ రబ్బర్, MCR చెప్పల్స్ విత్ అట్లీస్ట్ ఒక 24 mm హీల్ ఉండాలి. సో ఎస్పెషల్లీ హీల్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇవి కంపల్సరీ రికమెండ్ చేస్తాం. అండ్ దీస్ ఆర్ ఆల్ అబౌట్ ప్లాంటర్ ఫేషియటిస్. యూజువల్లీ వీ సీ కామన్లీ ఇన్ ఓవర్ వెయిట్ పేషెంట్స్, D3 డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీలో చూస్తుంటాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.